హాయ్ అండి. ఈరోజు మనం జొన్నవాడకి వెళ్ళాము. చూడండి, మన జొన్నవాడలో అడుగు పెట్టంగానే మనకి అమ్మవారు అయ్యవారి దర్శనం. అంటే కామాక్షమ్మ తల్లి, మల్లికార్జున స్వామి ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటారనమాట. ఈ స్వామిని అమ్మవారిని దర్శించుకుంటూ ఇట్లా గుడి లోపలికి వెళ్ళిపోవడమేనండి. జొన్నవాడ రావడం అనేది చాలా అదృష్టం ఉంటేనే రాగలుగుతారండి ఆ తల్లి దర్శనానికి. ఇప్పుడైతే వచ్చింది నైట్ టైం అండి. అందరూ ఎక్కువ మంది నైట్ టైం ఎందుకు వస్తారంటే తల్లి దర్శనం చేసుకొని ఆ తల్లి సన్నిధిలో నిద్రపోవడానికి వస్తారనమాట. ఆ తల్లి సన్నిధిలో నిద్రపోవడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా నిద్ర చేసి వెళ్తుంటారనమాట. ఇన్ని వారాలను నిద్ర చేయాలనుకున్న వాళ్ళు వస్తారు, లేదు వారం వచ్చి పక్క ఊర్లో వాళ్ళు నిద్రపోవాలని కూడా వస్తారు తల్లి దగ్గరికి. ఇట్లా మనం లోపలికి వెళ్ళడానికి ఎదురుగానే ఆ తల్లి మనకి దర్శనాన్ని ఇస్తుందండి. చూడండి, అట్లా బయట నుంచి రాగానే తల్లి దగ్గరికి గుడిలోకి ఈ విధంగా లోపలికి వెళ్తారు. ఆ తల్లి చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి కూడా మొక్కుకొని వస్తారండి. ఈ తల్లి మాకు ఈ చల్లని తల్లి ఈ కోరిక ఇది నెరవేర్చమ్మా, మేము ఇన్నిసార్లు నీ గుడి చుట్టూ తిరుగుతాము అని చెప్పి మొక్కుకొని వస్తారు. ఇట్లాగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇట్లా నిద్ర చేస్తుంటారు. చూడండి, ఇట్లా గుడి మొత్తము ఎక్కడ అడుగు పెట్టడానికి కూడా స్థలం ఉండదు అనమాట. అట్లా చుట్టుపక్కల అమ్మవారి సన్నిధిలో ఇట్లా నిద్ర చేస్తూనే ఉంటారనమాట. వారం వచ్చేవాళ్ళు ఉంటారు. లేదంటే ఏదైనా మనకి ఇప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నిద్ర చేయాలి, ఇంట్లో ఇట్లా ఉంది, మనకి ఏం మనసు వాళ్ళు అనుకొని కూడా వచ్చి నిద్ర చేస్తుంటారండి. చూడండి, ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు కూడా అండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆ తల్లి దగ్గర నిద్ర చేస్తుంటారనమాట. గుడి చుట్టూ ఇట్లాగా శివలింగాలు మనకి చూడండి, ఇట్లా మొత్తము గుడి చుట్టూ కూడా ఇట్లా మొత్తం శివలింగాలు, దేవతామూర్తులండి. మొత్తం అమ్మవారి విగ్రహాలు ఇట్లాగా గుడి చుట్టూరు కూడా మనకి ఇట్లాగే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి తల్లి దగ్గర. మనం ఇట్లా వెళ్ళడము, ఇట్లా ఎక్కడ చూసినా కూడా అమ్మవార్లు ఆ శివయ్య వారిలో కనిపిస్తారనమాట. చూడండి ఎంత బాగున్నాయి శివలింగాలు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఆ తల్లి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తుంటాం అనమాట. అంత బాగుంటుందన్నమాట ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలని మన మనసు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళిన ఆ రోజు మనము ప్రశాంతంగా నిద్రపోతాం కదండి. ఆ ప్రశాంతత అసలు ఎన్ని వేలు కోట్లు ఇచ్చినా కూడా రాదనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ తల్లి దగ్గర నిద్ర చేయాలంటే. టైం చూసుకొని ఎవరైనా సరే ఆ తల్లి దగ్గర రాని వాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి దర్శనాన్ని చేసుకొని మీకు వీలుంటే